తర్వాతి ఆకుపచ్చ. అందుకని మన దేశంలో మన భారతదేశంలో 3 రకాల మతాలు ఉన్నాయి కనుక అన్ని మతాలు ఉన్నాయి కనుక. అంతేకాదు నాకు దాని నుంచి జ్ఞాపకం వచ్చిందంటే అసలు ఆ జెండా తయారు చేసింది మన ఆంధ్రలో అయిపోతే పింగళి వెంకయ్య గారు, కృష్ణా జిల్లా. ఆయన ఆ జెండా తయారు చేస్తే గాంధీ గారు అందరూ కలిసి దాన్ని ఓకే అన్నారు, బాగుంది కవర్ అని. నాకు జ్ఞాపకం వచ్చిందంటే దాంట్లో మనం కనపడింది యేసయ్య మార్గం కనపడింది, సాక్రిఫైస్. తర్వాత రెండవదిగా ఆయన పరిశుద్ధత కనపడింది. మూడవదిగా ఆయన జీవము కనపడింది, లైఫ్. అదే నేనే మార్గము సత్యము జీవము. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 3 రంగుల జెండా కనపడిందంటే యేసయ్య చెప్పింది. కనుకనే నాకు ఈ మాట 2004లో నేను చర్చిలో నేను చైర్మన్గా ఉన్నప్పుడే మాట్లాడితే అందరూ అడిగారు ఎట్లా వచ్చిందంటే నేనేం చెప్పాలనుకుంటే దేవుడు నాకు అనుగ్రహించాడు ఆ మాట అన్నారు. ఇదే మాటను పొదిలి గవర్నమెంట్ కాలేజీలో నన్ను ప్రిన్సిపాల్ ఉండి సార్ ఒక మాట మాట్లాడి సార్ అన్నారు. ఇదే చెప్పింది. కనుక ఎక్కడున్నా మనం వాక్యమే చెప్తాం కానీ వాక్యాన్ని కాకుండా చెప్పము. మరి ఈ రీతిగా 77వ గణతంత్ర దినోత్సవాన్ని మనం కూడా మన ఆలయ ప్రాంగణంలో జరుపుకోవటం అనేది దేవుడు మనకి ఇచ్చిన కృప. చేరువచ్చిన అందరినీ దేవుడు దీవించి ఆశించిన కాక ఇది ఒక పండుగ మనకి, మన భారతదేశానికి. భారతదేశ పౌరులుగా మనం ఉంటున్నామంటే ఇలాంటి మనం జరుపుకోవాలా. మరి దేవుడు నడిపించిన దాన్ని బట్టి మన ఎవరి బిడ్డలని మరి ఈస్ట్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ మరి ఎగ్జిక్యూటివ్ కానీ కమిటీ మెంబర్స్ని అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా, అభినందిస్తున్నా ఈ మంచి కార్యక్రమం. నేను ఆగస్టు 15కి అడిగారు అంటే మీకు అప్పుడు సిద్ధపడ్డా. నేను ఆ రోజు శుక్రవారం వచ్చాను ఆగస్టు 15కి, అసలు చర్చకి వెళ్ళాను నేను. కానీ ఈరోజు కింద నేను చెప్తే నాకు సంతోషం వేసింది. కనుకనే అందుకనే మనము పెద్దల్ని గౌరవించాలా. ప్రేమచంద్రరావు అన్న, తర్వాత హిమాలన్న అందరూ కలిసి కుమారులు కూడా వచ్చింటే బాగుండేది. కనుకనే ఈ యొక్క రాజ్యాంగాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అందుకని మన పాలనకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగం ఉంది. దాన్ని మర్చిపోకూడదు మనం. ఎందుకంటే దాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అది ఎవరు తయారు చేశారంటే సహోదరుడైనటువంటి ప్రేమచంద్రరావు గారు. మరి ఆ రీతిగా అందరూ జ్ఞాపకం చేసుకోవాలా. ఏంటి రాజ్యాంగంలో ఏముంది, మనం ఎలా నడుచుకోవాలా, యవనస్తులు అందరూ ఎలా ఉండాలా, అన్ని విషయాలు దానిలో ఉన్నాయి. ఒకసారి బయటికి తీసుకొస్తే అది చూసిన తర్వాత అందరూ దాన్ని అనుసరించి నడుచుకోవాలా. అంతేకాదు యవన బిడ్డల్లో ఐక్యత కావాలి. ముఖ్యంగా ఐక్యత లేదు కనుకనే సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక ఐక్యత లేనందు వలన మనకు మంచిది కాదు. ఎందుకంటే ఐక్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలము. ఐక్యత లేకపోతే మనం సాధించలేము ఏదైనా. కనుక ఐక్యత కోసము మరి సంఘ సభ్యులందరూ ప్రార్థన చేయండి. యవన బిడ్డలు ముఖ్యంగా ఐక్యత ఉండాలా, అందరూ కలిసి రావాలా. ఈ కమిటీ ఉంటే ఆ కమిటీ వాళ్ళు రాదు, ఆ తర్వాత వాళ్ళు కాకుండా అందరూ కలవటానికి మన పెద్దలు ప్రేమచంద్రరావు అన్న, హిమాలన్న, కుమారన్న, మన ఆనం ప్రేమయ్యన్నాడు. ఇక పెద్దలు కొంతమందిని పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టి అసలు ఎలా చేయాలో ఏంటనేది మనం నడిపించుకోవాలా. కనీసం ఈసారి నాకు బాధ వేసింది క్యారల్స్కి రాలేదంటే ఎవరో కలిసి కనుక రామ 30 అది జరగాలంటే కొంతమంది రావాలా. మరి ఇంటిగా ఉంటే మరి ఎట్లాగా? కనుకనే యవనస్తులు మరి ఎట్లా వాళ్ళు బలవంతులు కనుక ఆ బలవంతులు దేవుని వైపు ఉండకుండా సాతాను వైపు చూస్తే మంచిది కాదని మరి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను కాపాడుకుని అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఇప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బిడ్డలు వాళ్ళు చేసినటువంటి పనులకు వాడిని అప్రిషియేట్ చేస్తూ మరి ఈ సమయాన్ని మరి మనం ముగిస్తున్నాను.